సంవత్సరమును దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు. నా జాడలు సారం వెదజల్లుచున్నవి. ప్రియమైన వారారా, దేవుని వాక్యం నుంచి ప్రభు మనకిచ్చే సంవత్సరాలన్నీ, ఆ సంవత్సరాలను దయా కిరీటముగా కీర్తనాకారుడు ఇక్కడ పోలుస్తా ఉన్నాడు. బైబిల్లో ఇంకో చోట ఉన్న మాట ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కనుక మానవమైన మన జీవితాల్లో సంవత్సరం వెంబడి సంవత్సరము ప్రభు మనకిస్తున్నప్పుడు మరి హృదయమంతటితో ప్రభువును తప్పకుండా స్తుతించాలి. 107 కీర్తనలు ఏమంటున్నా అంటే, కుమారులు, ఇంగ్లీష్ బైబిల్లో కుమారులు అనే మాటకి చిల్డ్రన్ అని ఉంటుంది, అంటే పిల్లలు. తెలుగులో కుమారులు అని అనువాదం చేశారు, కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ అని రాయబడటం జరుగుతుంది. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. కనుక దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు 125వ కీర్తన 1వ వచనంలో ప్రకారంగా దేవుని యందు నమ్మిక ఉంచి దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రభు మానవమైన మన జీవితంలో దయా కిరీటములుగా ధరింప చేస్తూ ఉంటాడు. మోషే రాసిన కీర్తనలో కూడా ఏమనుందంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. బైబిల్ గ్రంథములో అత్యధికంగా బ్రతికిన సంవత్సరాలు నమోదు చేయబడిన వ్యక్తి మెతూషెలా. 969 సంవత్సరాలు బ్రతికి వర్ధిల్లాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో ఉన్న వ్యక్తులందరూ 900, 950 వందలాది సంవత్సరాలు వారు బ్రతికారు. కనుక అలాగే ఈ దినాల్లో నిన్ను, నన్ను, మనల్ని కూడా దేవుడు అత్యధిక సంవత్సరాలతో, సంవత్సరం అనే కిరీటాలతో మనను అలంకరింప చేయాలని చూస్తూ ఉన్నాడు. కనుక ప్రభు చేసే వాగ్దానాలను మనము కోట్ చేసి వాగ్దానాలను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. కనుక ఎవరైతే భూమి మీద ప్రార్థన చేస్తారో వారు అత్యధికమైన ఆయుష్కాలపు సంవత్సరాలు కలిగి జీవిస్తూ ఉంటారు. బాల్యకాలం నుంచే ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. యవ్వన కాలంలో ప్రార్థన చేయాలి. విద్యార్థి దశలో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఉద్యోగము, లేక వివాహము, కుటుంబ జీవితము, ఏదైనా సరే అన్ని దశల్లో జీవితాన్ని ప్రార్థనతో నింపినట్లయితే ప్రభు ఏమంటున్నాడంటే 91వ కీర్తన 10వ వచనంలో, నీకు అపాయమేమీను రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. కనుక ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించి స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి వారి జీవితం అంతా ప్రార్థనతో స్తుతితో నింపుకుంటారో వారి జీవిత ఆయుష్కాలం సంవత్సరాలు పొడిగించబడతాయి. కనుక మానవులైన మనము, లేక మన కుటుంబాల్లో కూడా దేవుని ఆయుష్కాలపు సంవత్సరాలు సమృద్ధిగా మనం కలిగి ఉండాలంటే తప్పకుండా మనము ప్రార్థనా జీవితం, దేవుణ్ణి స్తుతించేటువంటి జీవితం, ఆయన గణపరిచే జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆయన తప్పకుండా మనం దీవిస్తాడు. అందుకనే ఒక మంచి మాట ఉందంటే బైబిల్లో, ఆయన గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు, నన్ను గణపరచు వారిని గణపరుస్తాను అని బైబిల్లో రాయబడి. కనుక మన జీవితంలో ప్రతి దినము దేవుని గణపరచాలి. ఆయన మనకు చేసిన మేళ్ళన్నిటికీ 103వ కీర్తనలో ఆయన చేసిన మేళ్ళన్నిటికీ ఆయనను స్తుతించటం అనేది 103వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. కనుక నేను
చివరిగా తెలియజేసేది ఏంటంటే, మన జీవిత సంవత్సరాలు పెరిగే కొలది ఆయన స్తుతించటంలో, ఆరాధించటంలో, గణపరచటంలో, వెంబడించటంలో మనము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. అందుకే ఇస్సాకు గురించి ఏమంటాడంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరం విత్తనం విత్తి 100 ఫలం పొందెను. కనుక 100 ఫలము 100% దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రార్థన అనే విత్తనము, వాక్యం అనే విత్తనం, స్తుతి అనే విత్తనం మన జీవితంలో కనబడాలి. అప్పుడు అది 100 ఫలంగా తిరిగి మన జీవితంలోకి వస్తుంది. భూమి మీద అనేక మంది ప్రార్థనా పరులుగా జీవించి గొప్ప గొప్ప జయములను వారి జీవితాల్లో నమోదు చేసుకున్నారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ప్రార్థన చేసినట్లయితే ప్రభు దానియేలును, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను, ఎస్తేరును, మొర్దెకైను, యోసేపును, ఎలాగా ఈ పాత నిబంధన గ్రంథపు భక్తుల్ని దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీద ఉంచాడు. అయితే నూతన నిబంధన గ్రంథపు భక్తుల్ని దేశం యొక్క ఉన్నత స్థలాల్ని పట్టుకోవడానికి వారిని ఎంపిక చేసుకున్నాడు. ఈ దినాల్లో నూతన క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు అంటే ఆయన మిషనరీలుగా, అపోస్తలులుగా మనల్ని ఎంపిక చేసుకోవాలని ప్రభు ఆలోచన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడు అయిన ప్రియ ప్రభువా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ చిన్న ప్రార్థన కూర్చొని మీరు దీవించి మీ నామను మహింపరచుకోమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆమేన్.